హలో ఐగెస్ అందరికీ. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాకైతే నేను చేసిన మార్పులు ఏమన్నా ఉన్నాయా అంటే అవి ఇవి మార్చి మళ్ళీ పెట్టడమే నేను చేసిన పెద్ద మార్పులు. ఇంకేం చేయలేదు. అలాగే వీళ్ళ కొన్ని సమస్యలు కూడా తీర్చేసా. అంటే లైక్ చిన్న చిన్న సమస్యలు అనుకోండి. అండ్ ఫైర్ ఇంజన్ పవర్ సమస్య, ఫైర్ ఇంజన్ అండ్ కొత్తగా ఒకటి రిలీజ్ అయింది పవర్ గురించి, దాన్ని అయితే బయట పెట్టేస్తాం. అండ్ చలో పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఏం కావాలరా మీకు? అరే పోరా అయినా నీది కూడా సరిపోయింది. ఇప్పుడు మనకి వుడ్ ప్లాంట్స్ అయితే చాలా కావాలి. మినిమం ఒక 9 కావాలి. 8 9 అండ్ ఇంకొకటి అరే లేదబ్బా. సో వీడి సమస్య అయితే తీర్చేద్దాం. మళ్ళీ ఎందుకు వీడితో తగ్గడానికి. అండ్ మీకైతే ఇలా వచ్చినప్పుడు డబ్బులు అయితే వస్తాయి. నేను డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసా, అది వేరే విషయం. అండ్ ఇలాగైతే వస్తాయి డబ్బులు. సో మీరైతే సిటీని మినిమం 100లో మెయింటైన్ చేయండి హ్యాపీనెస్ని. ఇప్పుడంతా మనకి వాట్ ఒక్క నిమిషం. అరే ఇదేంటిది? ఇది నేను ఆడ చూడలేదురా అయ్యా. మనకి ఇవి కావాలంటే ఒక్క నిమిషం గైస్, ఇవి కావాలండి. లేవు, సరిపోయింది. ఫ్యాక్టరీలు కావాలి. అలాగే మనకి దీంట్లో 9 కావాలి. ఇవి వుడ్ ఒకటి, ఇక్కడ వుడ్ అయితే 3 కావాలి. సో అక్కడ పెట్టేద్దాం వుడ్ గురించి. అండ్ నెక్స్ట్ ఇల్లు కడదామా వద్దా నాకైతే అర్థం కావడం లేదు. చూద్దాము. ఇక్కడైతే ఒక ఇల్లు పడుతుంది, దీన్ని అయితే ఫిల్ చేసేద్దాం. ఒక్క ఇంటితో పెట్టేసా. మరి వీడిదేమో అడుగుద్దాం మళ్ళీ. నీకు దండం పెడతా, ఆ స్క్రూలు మాత్రం అడగబాకు. అడిగేసింది 5. ఓయమ్మ, అసలు ఏం చేసుకుంటారు నాయన మీరు? ఇంకా 2 ఇల్లులు పెట్టేద్దాం, సరిపోతాయి. ఎంజాయ్ గైస్, మీకంటే నాకు ఇంకేం వద్దు. నెక్స్ట్ ఇంకొక ఇల్లు కూడా పెట్టేద్దాం. ఇప్పుడైతే అరే కెనాట్ రావటం లేదా? ఓకే, ఫస్ట్ వీళ్ళ సమస్యను పూర్తి చేశారంటబ్బా. ఒక్క నిమిషం రా. అండ్ ఈ రోడ్డు గురించి నా బాధ అంతా దిగులు దిగులు దిగులు. ఇది ఊరి బయట పెడదాం, లైక్ దిస్ అవుట్కట్స్లో పెట్టేద్దాం. ఇదే బాగుంటుంది, ఇలానే పెట్టేద్దాం. అండ్ ఈ వాటర్ కూడా ఇటువైపు పెట్టేద్దాం లేదా? ఓకే. ఫ్యాక్టరీసా? ఓకే, నేను వాటర్ పడితే ఫ్యాక్టరీ వచ్చింది. ఒక్క నిమిషం. వాటర్ ఇక్కడైతే పెట్టేద్దాం సప్లై. అండ్ ఫ్యూచర్లో చాలా బాధలు వస్తాయి నాకు తెలిసి. గేమ్ ముందే ఒక 2 సంవత్సరాల ముందు ఆడా. అరే నేనైతే ఈ రోడ్ని బ్రేక్ చేసేద్దామని అనుకుంటున్నా. అండ్ ఈ లాస్ట్ రోడ్ని కూడా బ్రేక్ చేసేద్దాం. అండ్ ఈ లైన్ కూడా బ్రేక్ చేసేసి, అండ్ ఆల్సో ఇది కూడా బ్రేక్ చేసేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు సింగిల్ లైన్ మాత్రమే, ఓన్లీ ఈ లాస్ట్ దాకా రావాల్సిందే. మరి చచ్చిపోతారేమో. ఇక్కడ నుంచి విలేజ్కి, సిటీకి కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఇక్కడ నుంచి సేమ్ కూడా కంటిన్యూ రోడ్ అయితే వేసేద్దాం. రింగులు వేద్దాం మధ్య మధ్యలో, రింగ్ రోడ్స్ లాగా ట్రై చేద్దాం. ఇప్పుడే కాదు, బట్ చూద్దాం. అన్నీ మెల్లమెల్లగా చేద్దాం, మెల్లమెల్లగా. ఈ రెండింటిని కలిపేస్తే అయిపోతుంది, ఫినిష్. ఓకే, మీరు చూడండి ఎన్ని వచ్చాయి వుడ్ ప్లాంక్స్. అండ్ వీడి ఆశ నెరవేరిపోతే నాకు ఇంకేమవుతుంది. అండ్ ఇప్పుడు నీకేం కావాలి? ఐ డోంట్ వాంట్. డబ్బులు ఇచ్చేవాడు పొరపాటు ఓకే కొట్టేసాను. అర్రే సరిపోయాడు. ఓకే, మంచోళ్ళరా మీరు. ఉన్నప్పుడు అడగదు, లేనప్పుడు మాత్రం భలే అడుగుతారు. ఇది ఒకటి చాలు, బట్ నేను 2 పెట్టేసాను. ఇప్పుడు ఎలాగైనా ఐరన్ కావాలి మనకి. చూద్దాం. ఏంటో ఇది సోది కొడుతుంది నాకు. చేసేది లేదు, పెట్టేది లేదు. ఏంటి ఓయాస్. వీడు విలేజ్కి వెళ్దాం. అరే కొద్ది రోజులు నాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా విలేజ్లో. నువ్వే నాకు ఆర్థిక సహాయం చేయాలి. చేస్తాడు, ఎందుకంటే మేము తీసుకునే షేర్ అలాంటిది కాబట్టి.
ఫైనల్గా ఫినిష్ చేయాలి. వెళ్ళిపోదాం. ఒక స్క్రూ దొరికింది, ఒక స్క్రూతో ఏదొస్తే అది ఇంకా ఫైనల్. ఓ 2 వచ్చాయి. ఓకే, వీడికైతే అయిపోయింది అండ్ వీడిది కూడా అయిపోయింది. ఖతం ఓగయా అండ్ వచ్చేసాం గాయ్స్, వచ్చేసాం. పండుగ చేసుకోండి గైస్, పండుగ. అండ్ ఇంకొక ఫ్యాక్టరీ అన్లాక్ అయింది గాయ్స్. ఇప్పుడు దీంట్లో ఇదే పెడదాం. వీళ్ళకి ఏం కావాలో చూసేస్తే అదే కావాలి, అదే కావాలి, స్క్రూలే కావాలి వీళ్ళకి. అండ్ ఒక వుడ్ ప్లాంక్, సారీ 2 వుడ్ ప్లాంక్ కావాలి. కొత్త హౌసెస్ అయితే అన్లాక్ అయ్యాయి, మంచిది. చూద్దాం. కొత్త హౌసెస్ కాబట్టి గవర్నమెంట్ కూడా వచ్చింది కొత్తగా. గవర్నమెంట్ కొన్ని రోజులు దీన్ని సెంటర్లో పెట్టుకున్నాం. కరెక్ట్ సెంటర్లోకి రా అండ్ సెలెక్ట్. ఓ రోడ్డే లేదా, సారీ బ్రో. అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ రావచ్చు కదా అబ్బా, వీళ్ళు మరీ దారుణంగా చేస్తున్నారు. సైడ్కి వచ్చేసింది, చాలా సైడ్కి వచ్చేసింది సెంటర్. యప్. ఇప్పుడు కొత్త ఇల్లు వచ్చే మన ఇంటికి. ఒక్క నిమిషం. అరే ఏంట్రా మీది తలగా కొడుతున్నారు? అరే ఒక నిమిషం. ఓ ఇంకా ఈ హౌసెస్ అయితే అన్లాక్ అయ్యి అవటమే మంచిది. ఇది అరే ఓకే, వీళ్ళిద్దరికి సరిపోయింది. మంచిగా మంచోళ్ళరా మీరు, నిజంగా చాలా చాలా గ్రేట్ రా. మీ దగ్గర నేర్చుకోవాలరా మా వాళ్ళు కూడా. అండ్ ఐ థింక్ అక్కడ ఇంకొక ఇల్లు కట్టచ్చు. ఇల్లు కట్టడం అయితే అయిపోయింది. నువ్వు ఏం చేస్తున్నావా? మూలకు రావా చాలుగానే. అమ్మయ్యా ఫైనల్గా స్క్రూ ఒకటి వచ్చింది. ఇంకా స్క్రూతో వీళ్ళకి ఏం పని లేదు, మినిమం ఒక 6-7 కావాలి. ఇంకా లేవు స్క్రూస్, అయిపోయింది. ఇవి ఐరన్వి. ఓకే, గుడ్ ఎట్లా పెట్టేస్తున్నాం. ఇంకా మీకేం కావాలి? ఆ స్క్రూలు తప్ప ఇంకేం అడగర్రా మీరు. వీళ్ళకి 9 కావాలి అండ్ వీడికి వాడు 9 అయితే చాలా సేపటి నుంచి అడుగుతున్నాడు. చూద్దాం. అండ్ ఇదేంటిది వీడియో చూస్తే మనకి ఇక్కడ కావాల్సినవి అయితే అన్లాక్ అవుతాయి. బాగుంది కదా, నాకు నచ్చింది. బట్ ఈ సమస్యలు లేకపోతేనే బాగుండే. 95% హ్యాపీగా ఉన్నాను నా దాంట్లో జనాభా. ఒక్క నిమిషం గైస్, బ్రేక్స్లోకి వెళ్ళి ఈ రోడ్ని బ్రేక్ చేసేద్దాం. అండ్ బిల్స్లోకి వెళ్ళి ఈ రోడ్డు కరెక్ట్గా సెంటర్లో రావాలి, లైక్ దిస్. ఇప్పుడు ఉంది కదా అక్కడ బాగా. ఇక్కడ అన్ని ఫ్యాక్టరీసే, ఇంకా ఈ లైన్ అంతా ఫ్యాక్టరీసే. ఐ థింక్ సో ఇక్కడ కూడా రావచ్చు. ఇవి ఆడచోట స్టే అయితే చాలు. ఇది ఓపెన్ చేసేసి మొత్తం ఖాళీగా ఉన్న చోట్లల్లా పెట్టేసుకుంటాం. ఇంకా ఉంది. అరే వెళ్ళిపోయాడబ్బా వీడు. అన్నీ ఫుల్లేనా? యా ఓకే. అరే నువ్వు బోరా నాయన. ఒక వుడ్ ప్లాంక్, ఒక 2 వుడ్ ప్లాంక్స్లు వస్తే ఇక్కడ ఒకటిది ఫీల్ అయిపోతుంది. యా ఒకడు పోగానే ఇంకొకటి అడుగుతున్నాడు కదా, అది వేరే లెవెల్. ఓ ఇదేంటిది కొత్త, దీంట్లో వస్తుంది నాకు తెలుసు. యా అన్లాక్ అయింది. ఇది ఒకటి పెట్టేద్దాం. అండ్ పెద్ద సమస్యలు వేసి నాకు ఇవన్నీ. అండ్ ఇంకంతే కదా. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అడుగుతున్నారు గైస్. బోర్ పడుతుంది నాకు ఇప్పుడు ఈ గేమ్ ఆడుతుంటే. చూసేద్దాం. అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక సబ్కి మీకైతే ఏం కాదు అబ్బా. నేను చిన్నప్పుడు భయపడేవాడిని, సబ్స్క్రైబ్ చేస్తే ఏమన్నా అయిపోద్దేమో, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయేమో అని.
అలాంటిది అయితే ఏమీ ఉండదు గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్ట్ అయ్యి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. అండ్ మొబైల్లో ఉండే గేమ్స్ మీకైతే చెప్తా. ఏది కూడా పీసీలో ఉండే గేమ్ నా దగ్గర ఉండదు, ఎందుకంటే నా దగ్గర పీసీ లేదు గైస్. నేనే ఆడిస్తాను పీసీని. ఐ థింక్ సో ఇది జనాభా హ్యాపీనెస్ గురించి. డైలీ ఇన్కమ్ చూడండి 2524 రూపీస్ ఇన్ 24 అవర్స్లో. అండ్ ఇప్పుడు నా విలేజ్కి రావాలంటే మీరు కుదరదు, ఎందుకంటే నా విలేజ్ ఇంకా బిల్డే కాలేదు కాబట్టి. సో ఈ రోడ్డు బ్రేక్ చేసేద్దాం. ఇక్కడ మళ్ళీ కొత్తగా రోడ్డు దీనికి స్ట్రైట్గా వేసేద్దాం. ఫినిష్. అండ్ బిల్స్లోకి వెళ్ళి బ్లాక్. ఓకే, ఇక్కడ మంచి క్రికెట్ ఆడుకోవచ్చు అబ్బా మీరు. క్రికెట్ అయినా ఏ స్పోర్ట్స్ అయినా ఆడుకోవచ్చు మీరు, డబ్బులు కట్టాలంటే. యా ఇప్పుడైతే వాడికి కూడా ఫిల్ అయిపోయింది. అండ్ 7th లెవెల్. అర్రే యార్ 7th లెవెల్కి కొంచెం ఉండే అయిపోయింది. అండ్ ఇది కూడా వస్తుంది. ఇది నువ్వేంట్రా, అరే పోరా ఇయ్యార్ సరిపోయాడు కూడా. ఓకే ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి ఇంకా? ఓకే యా ఇవి ఇంకోటి వస్తే చాలు స్క్రూది. అండ్ 3 వుడ్ ప్లాంక్సా, మంచిదిరా. ఓకే 2 నిమిషాలు ఆగాలబ్బా ఒక వుడ్ ప్లాంక్కి నేను, అంటే 3 minutes అనుకోండి దగ్గర దగ్గర. మధ్యలో ఇలాంటి బ్లూ కలర్ వస్తే మీరు అయితే స్కిప్ చేసుకోండి. కొన్ని గంటలు చూసుకోండి, ఏమన్నా మంచివి రావచ్చు. నేను ఫ్యూచర్లో చూస్తే అలాంటి యాడ్లు, ఇప్పుడైతే చూడండి ఎందుకంటే ఇవి అన్లాక్ అవ్వాలి కాబట్టి. అండ్ ఫిల్ అయిపోద్దబ్బా, నెక్స్ట్ ఎపిసోడ్కి ఫిల్ అయిపోద్ది. మినిమం ఏరియా రావాలి మనకి. ఈ ఏరియా అన్లాక్ అయిద్దాం ఐ థింక్ సో. ఈ ఏరియా అన్లాక్ అయితే లేదో తెలియదు నాకు. పైది కిందది అన్లాక్ అయితే అయిపోయింది. అండ్ న్యూ ఫ్యాక్టరీ వచ్చింది గైస్, ఇప్పుడే రాలేదు, వస్తుంది ఐ థింక్ సో. చూద్దాం. అండ్ ఎప్పటికప్పుడు పెట్టేసుకోవడమే మనకు మంచిది. తీసేసుకో. ఇప్పుడు 7th లెవెల్కి అర్రే ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం. ఇంకొక సమస్య తీర్చినా అయిపోద్ది. 10 minutes పడుతుందంట అది అవ్వడానికి. సో ఇంక లేట్ 10 minutes వెయిట్ చేయలేము. కానీ ఇంకేం కావాలబ్బా, అంతేలే. అండ్ మీకైతే ఈ గేమ్ మొబైల్లో కూడా ఉంది. ఈ వీడియోకి అయితే 3 lakhs టార్గెట్ కూడా ఉంది. సో మీరైతే దాన్ని ఫినిష్ చేయండి. అంతలోపల నేను వీడియోకి అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మా విలేజ్ టూర్ చేస్తారా చూసేయండి.